హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగున్నారా? ఇంక ఈరోజైతే నేను ఇంట్లో కూర ఏం చేస్తున్నాను, ఏంది అనేది ఒక వీడియో అయితే తీశాననమాట మీకు చూయిద్దామని. ఏం లేదండి, ఇంక ఈరోజు చిక్కుడుగాయను, క్లారీఫ్లవర్ ఉన్నాయి ఇంట్లో. ఇంక వాటి 2 కలిపి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంక చిక్కుడుగాయలు అయితే తీశాననమాట. ఒక 2 రోజులు అవుతుంది ఈ చిక్కుడుగాయలు తెచ్చి. కొంచెం వడబడినట్టున్నాయి, అయినా ఏం పర్లేదు. కొంచెం వాటర్‌లో ఉంచితే మాములు ఫ్రెష్‌గా అయిపోతాయి మళ్ళీ. ఇంక క్లారీఫ్లవర్ అయితే బానే ఉంది ఫ్రెష్‌గా. ఇంకా 2 అయితే తీసాననమాట. ఫ్రై చాలా బావుంటది. ఇంక ఈ ఫ్రైలోకి పండిన ఒక 3 టమాటాలైతే వేశాను. టమాటాలతోనే గ్రేవీ అంతా వచ్చేది. ఇంకా చిక్కుడుగాయలు, క్లారీఫ్లవర్ అయితే కడిగేశాను. మొత్తం కట్ చేసి కడిగేశాను. ఇంకా చిక్కుడుగాయల్లో వాటర్ కొంచెం ఉప్పేసి ఒక 10 నిమిషాలైతే ఉడికిచ్చాను. పక్కన పెట్టేశాననమాట. ఇంకా ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలైతే కట్ చేసి పక్కన పెట్టేశాను. చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయినాయనమాట. ఇంకైతే ఉడికిపోయిన తర్వాత క్లారీఫ్లవర్ ముక్కలు వాటర్‌లో బాగా కడిగేసి ఇంక 2 కలిపేసాననమాట. చిక్కుడుగాయల్లో క్లారీఫ్లవర్ ముక్కలు గూడా. ఎందుకంటే క్లారీఫ్లవర్ గానీ, చిక్కుడుగాయలు గానీ చాలా జాగ్రత్త చూసుకోవాలి. కనిపించిన పురుగులైతే ఉంటాయన్నమాట. ఇంక వెంటనే స్టవ్ పై బాండీ పెట్టి తగినంత ఆయిల్ ఏసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకైతే వేసి వేపాను. చిటచిటా అని మొహం మీదకొచ్చి పడింది ఆయిల్ వేయంగాల్నే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. పచ్చి వాసన పోయిందాక వేపి ఇంకా టమాటా ముక్కలు కూడా వేసి వేపాననమాట. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత ఉప్పు, పసుపు కూడా అయితే వేసాను. ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పండుగా ఉన్నాయి కదా, ఊరకనే మగ్గిపోతాయి అసలు నూనెలో వేస్తే. ఇంకా ఈ గ్రేవీ బాగా మగ్గిన తర్వాత ఈ ఉడకబెట్టిన చిక్కుడుగాయలు, కట్ చేసిన క్లారీఫ్లవర్ ముక్కలు కూడా అయితే అందులో వేసేసాను. ఇంకా వేసిన తర్వాత గ్రేవీ అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు కలతిప్పేసాననమాట. కలతిప్పి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేశాను. లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి ఈ ఫ్రై అనేది మనం. ఎక్కువ మంట పెడితే మాడిపోయిద్ది. ఎందుకంటే మనం చుక్క కూడా వాటర్ ఎయ్యం కాబట్టి ఓన్లీ గ్రేవీలో ఉన్న వాటర్‌తోనే కూరంతా మగ్గిపోవాలి. అప్పుడే టేస్ట్ ఉండిద్ది. చపాతీలోకి కూడా తినొచ్చనమాట. మెయిన్ చపాతీలోకి ఇంకా బావుంటది కూరైతే. ఇంక కూరంతా బాగా ముక్కలు మగ్గిపోయి ఉడికిపోయినాయి అనమాట. లాస్ట్‌లో కారం అయితే వేశాను. ఇంతేనండి కూర. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.